హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 23 అప్డేట్స్ చూద్దాం. మిడ్ నైట్ ఎలిమినేషన్ తర్వాత సంజన గారు సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళి ఆ తర్వాత బిగ్ బాస్ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఆడియన్స్ హౌస్ మెంబర్స్ యొక్క ఓటింగ్స్ తోని లోపలికి వచ్చిన తర్వాత ఆవిడ మరింత రివోల్ట్ అయిపోయి అసలు హౌస్లో హీట్ పెంచే విధంగా ఆడుతున్నారు. చాలా రగ్గుడ్ గేమ్ లాగా అనిపిస్తుంది ఆవిడ ఆడుతుంది. ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే కనుక స్టేట్మెంట్స్ కానీ ఎదుటి వాళ్ళని హర్ట్ చేసే విధానం కానీ టూ మచ్గా ఉంది. అంటే ఇంకా అవుట్ అండ్ అవుట్ ఇంకా ఎంటర్టైన్మెంట్ ఏం లేదు, ఇంకా అటాకింగ్ మోడ్లో ఆడుతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పోప్ కోసం గొడవ పెట్టుకొని చివరికి ఆవిడ మీద సింపతి కలగాలని చెప్పి ఆవిడే ఏడ్చే పరిస్థితికి వస్తుంది. ఏడ్చి సాధించుకొని ఎలాగన్నా సరే నేను చేసుకొని తినాలి అనే ఒక ఇంటెన్షన్లోకి వచ్చారు. బట్ వర్కౌట్ అవ్వలేదు. అక్కడ ఫుడ్ మానిటర్ తనుజ కానీ లేకపోతే కనుక కెప్టెన్ డీమాన్ కానీ సపోర్ట్ చేయలేదు ఆవిడకి. నిజంగా ఎక్స్ట్రాడినరీ అది. ఆవిడ గేమ్ ప్లాన్ని తిప్పి కొట్టేరాళ్ళు. సంజన గారు విపరీతమైన స్టేట్మెంట్స్ పాస్ చేశారు డీమాన్ మీద. నువ్వు అమ్మాయిలు అయితేనే హెల్ప్ చేస్తావు, ఆంటీలు అయితే హెల్ప్ చేయవా? నేను అమ్మాయి కాదు కదా, ఒక మదర్ను కదా, అందుకే నీకు సపోర్ట్ చేయాలనిపించట్లేదు. నా వయసు ఎక్కువ అవడం నా తప్ప, నన్ను ఎందుకు ఇలా ట్రీట్ చేస్తున్నావు, నాకు ఎందుకు హెల్ప్ చేయట్లేదు, నాకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి వియర్డ్ స్టేట్మెంట్స్. నేషనల్ మీడియాలో ఉన్నారు మీరు, మిమ్మల్ని చూస్తున్నారు జనాలు. వాట్ ఈస్ దట్? అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయొచ్చా? చేయకూడదు. ఆవిడకి తెలియట్లేదు. అంత టూ మచ్ ఆఫ్ గేమింగ్ ఎందుకండి? ఏం సాధించడానికి మీరు? ఇకపోతే సుమన్ శెట్టి గారు బాగా ఆడుతున్నారు. ఆయన ఆట ఇంకా డెవలప్ అయిందని తెలుస్తుంది మనకి. రోజు రోజుకి వారం వారం కొంచెం డెవలప్ చేసుకుంటున్నారు ఆయన. నిన్న స్టార్స్ టాస్క్ ఏదైతే ఉందో అందులో ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చాలా ఫాస్ట్గా ఇంకెలాగన్నా సరే ఈ వీక్ ఇమ్యూనిటీ నాకు కావాలని చెప్పి ఫైట్ చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. స్టార్స్ టాస్క్ ఏదైతే ఉందో అందులో డీమాన్ని సంచాలకుగా బిగ్ బాస్ పెట్టారు. ఆ సంచాలకుగా ఆయన చాలా పర్ఫెక్ట్గా చేశారు. రెండు టీమ్స్ కూడాను ఫౌల్ అయినప్పుడు ఆయన అబ్జర్వ్ చేసి ఆయన ఆ రెండు టీమ్స్ని కూడా డిస్క్వాలిఫై చేశాడు. సూపర్ స్టాండ్ ఎక్స్ట్రాడినరీగా తీసుకున్నాడు. అలాగే ఉండాలి. రైట్ ఆర్ రాంగ్, తను ఏది నమ్మితే దాని మీద, తనకి ఏది కరెక్ట్ అనిపిస్తే దాని మీద స్టాండ్ అవుతున్నాడు. ఇది కదా యాక్చువల్గా ఒక పర్సన్కి ఉండాల్సిన క్వాలిటీ. అది చాలామందికి అది లేదు హౌస్లో. ఒకవైపు ఈరోజు ఒకటి పరిచయం అయితే వాడి వైపు స్టాండ్ తీసుకోవడం, నిన్న పరిచయం అయినోడు ఎనిమి అయిపోవడం, రేపటికి వేరే వాళ్ళతో స్టాండ్ తీసుకోవడం. ఇది కాదు. మనకి రైట్ సిచ్యువేషన్లో మనకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దాని మీద స్టాండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. బిగ్ బాస్ హౌస్లో ఉన్న కిచెన్ అందరి కోసం ఉన్నట్లేదు, మీ ఇంట్లో ఉన్నట్టుంది. మీ ఇంట్లో కిచెన్ అని మీరు ఫీల్ అవుతున్నారని చెప్పి సంజన గారు ఒక వియర్డ్ స్టేట్మెంట్ తనుజ మీద పాస్ చేశారు. దానికి తనుజ చాలా ఫీల్ అయింది. తనుజ ఫుడ్ మానిటర్. ఒకవేళ ఫుడ్లో ఏదైనా షార్టేజ్ వచ్చినా లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చినా సరే అందరూ తనుజానే కార్నర్ చేస్తారు. సో తన భయం తనకు ఉంటుంది. పూపులు కానీ లేకపోతే ఆనియన్స్ కానీ లేకపోతే ఎల్లుల్లిపాయలు కానీ కొద్దిగా ఇస్తారు, వాటిని అడ్జస్ట్ చేయాలని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. ఎందుకంటే అసలు ఫుడ్ ప్రాబ్లం పెట్టిందే బిగ్ బాస్ కదా, మీరు అక్కడే ప్రతిసారి దాని మీదే పోకింగ్ చేసుకుంటూ ఉంటే సంజన గారు అది కరెక్ట్ కాదు. ఆవిడకి తెలియట్లేదు ఆ విషయం. తనుజ గారికి రేపు పొద్దున్న ఏదన్నా ప్రాబ్లం వస్తే తనుజ గారిని అందరూ కార్నర్ చేస్తారు. అందుకు ఆవిడ డిఫెండ్ చేసుకుంది. కిచెన్ మీ కిచెన్ అనుకుంటున్నారా? బిగ్ బాస్ హౌస్లో ఉన్న కిచెన్ అని మీరు ఫీల్ అవ్వట్లేదు, ఇలాంటివి అనకూడదు కదా. ఫైనల్లీ అందరూ కలిసి ఈవిడ గొడవ పడుతుంది, ఈవిడే కుకింగ్ దగ్గర ఈవిడ వల్లే ప్రాబ్లం వస్తుందని చెప్పి తనుజ గారిని పక్కన పెట్టి అందరూ డెసిషన్ తీసుకొని, అందరూ అంటే కొంతమంది డెసిషన్ తీసుకొని సంజన గారికి ఫుడ్ మానిటర్ పోస్ట్ ఇచ్చేశారు. ఎందుకంటే ఎవరికైతే ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో ఎందువల్ల వస్తుందో వాళ్ళే తెలుసుకుంటారు కదా. మంచి డెసిషన్ అది. బిగ్ బాస్ సెకండ్ లెవెల్ ఇమ్యూనిటీ టాస్క్ పెట్టాడు. వారధి కట్టు ఇమ్యూనిటీ పట్టు దాని పేరు. అందులో తనుజ, నెక్స్ట్ సుమన్ శెట్టి గారు, దివ్య గారు, ఇలా ముగ్గురు దీనికోసం ఫైట్ చేశారు. అందులో తనుజాకి మాత్రం ఫుల్ సపోర్ట్ వచ్చింది, సుమన్ శెట్టి గారికి సపోర్ట్ వచ్చింది, కానీ దివ్యకి మాత్రం రాలేదు. అట్లీస్ట్ దివ్య మీద అందరికీ భయం ఉంది. ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్, తను ఎలాగోలాగా పంపించాలి అనే ఒక యాటిట్యూడ్తోని అందరూ కూడాను, ఈవెన్ కామనర్ కూడాను తనుజాకే హెల్ప్ చేశారు, సుమన్ శెట్టి గారికి హెల్ప్ చేశారు, దివ్యకి హెల్ప్ చేయలేదు. ఆ టైంలో నాకు చాలా బాధ అనిపించింది. బట్ ఎనీవే, ఏదైనా ఎవరికి సాయం చేయాల్సిన పని లేదు. వాళ్ళంతటా వాళ్ళు ఎదుగుతారు 100%. ఏదో ఒక రోజు, ఆ రోజు కోసం దివ్య వెయిట్ చేయాలి ఖచ్చితంగా. తన ప్రయత్నం తను చేయాలి. హౌస్లో ఎక్స్ట్రాడినరీగా ఆడుతుంది. 3 వీక్స్
గేమ్లో నాకైతే అంత మెచ్యూర్డ్గా మాట్లాడినాడు ఎవరండి. దివ్య వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఆ మెచ్యూరిటీ ఆఫ్ టాకింగ్ కానీ, ఆ మెచ్యూరిటీ ఆఫ్ కమ్యూనికేషన్ కానీ చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. ఏజ్లో చిన్న ఆవిడ అనుకుంటాను, ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉందని తెలుస్తుంది మనకి. ఇంత మెచ్యూరిటీ మా 90s బ్యాచ్ కొన్ని ఉంటాయి, వాటికి ఎప్పుడో బాగుపడిపోతుంది. ఓకే గాయస్, చూశారు కదా ఈరోజు అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.